వాళ్ళు ఎవరినైనా అడిగి తెలుసుకోవాలిగా. పెద్దపల్లి ఎంసీ వంశీకృష్ణ పట్ల కొందరు అధికారులు ప్రజాప్రతినిధులు ప్రోటోకాల్ను పాటించకుండా వ్యవహరిస్తున్నారని ఐఎన్టీయూసీ జాతీయ నాయకులు బాబర్ సలీం పాషా మండిపడ్డారు. రామగుండం ఎన్టీపీసీలోని ఐఎన్టీయూసీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఒక దళిత ఎంపీపై వివక్ష చూపడం తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ప్రాంత ప్రజలకు వెంకటస్వామి కుటుంబం చేసిన సేవలను గుర్తు చేస్తూ ఎంపీపై నిర్లక్ష్య వైఖరి కొనసాగితే కఠిన చర్యలు తీసుకునేలా పోరాటం చేస్తామని హెచ్చరించారు. వివక్ష చూపిన అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ విజయానికి నాయకులు కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. పెద్దపల్లి పార్లమెంటు కాన్స్టిట్యున్సీ లోపల ఎంపీ వంశీకృష్ణ గారికి ప్రోటోకాల్లో జరుగుతున్నటువంటి అవమానం కానీ ప్రోటోకాల్ పాటించకపోవడం కానీ తీవ్రముగా కాంగ్రెస్ పార్టీ పక్షాన సీనియర్ నాయకునిగా ఐఎన్టీసీ ఈ ప్రాంతం ఐఎన్టీసీ పక్షాన ఖండిస్తున్నాం. ఎందుకంటే ఎంపీ అనేటువంటిది ఆషామాషి కాదు. కేంద్రముతోన రాష్ట్రానికి సైద్య కుదిర్చేటువంటి పదవులు, ఆ ప్రాంతాన్ని ఎదుగుదల తీసుకుపోయేటువంటి పదవి. ఒక స్థానికంగా ఒక ఎమ్మెల్యే తన కాన్స్టిట్యున్సీని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అదేవిధంగా ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంటు 7 కాన్స్టిట్యున్సీలని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ప్రజల ద్వారా ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు మెంబర్ ఆఫ్ పార్లమెంటుకి ఇక్కడి యొక్క యంత్రాంగము ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు చిత్తశుద్ధితోన పనిచేసి ఇక మీద భవిష్యత్తులో ఎటువంటి కార్యక్రమంలో అయినా కానీ ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రత్యేకంగా వారి యొక్క ప్రోటోకాల్ని ఖచ్చితంగా పాటించాలని చెప్పేసి మేము ఈ యొక్క ఫోరం ద్వారా కలెక్టర్ గారికి, ఉన్న ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, పోలీస్ అధికారులకు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము.